హాయ్ వ్యూవర్స్, నిన్న క్యాటలిస్ట్ క్రైమ్ అవేర్నెస్ ఛానల్ ఇచ్చినట్టున్నాను, బట్ ఇప్పుడు మన మెయిన్ ఛానల్ ఇస్తున్నాను. మస్తాన్ సాయి, రావి మస్తాన్ సాయి, అతను ముస్లిం కాదు, ఓసి. లావణ్య, రాస్తరుడు, వీళ్ళ కేసు సంబంధించి మనం గతంలో మాట్లాడుకొని వదిలేసాం. ఓర బాబు ఇది దారుణం, మన వల్ల కదా బాబు అని. ఇప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలి ఇది. ఆడవాళ్ళు పిల్లల నుంచి పెద్దల వరకు దయచేసి మీరు ఎవరితో క్లోజ్గా ఉంటున్నారు, మీ పర్సనల్ పాస్వర్డ్స్ అయినా ఫోన్లు అయినా ఎవరికి ఇస్తున్నారు ఏంటి జాగ్రత్తగా చూసుకోండి. మస్తాన్ సాయి అనబడే వ్యక్తి కొంతమంది అమ్మాయిల్ని ఫోన్లు హ్యాక్ చేయడం కావచ్చు, వాళ్ళ పర్సనల్ డేటా ఏదో ఒక పాస్వర్డ్ తెలుసుకొని వీడి దగ్గర పెట్టుకున్నాడు. అలా హీరో నిఖిల్ కూడా బ్లాక్మెయిల్ చేశాడని చెప్పేసి ఏమంటుంది. నిఖిల్ అయితే ఇంకా ఓపెన్ కాలేదు, నిజమెంత అబద్ధం ఎంత పోలీసులు తెలుస్తారు. నిఖిల్ మొబైల్లో ఉన్నటువంటి పర్సనల్ వీడియోలు, పార్టీ వీడియోలు కూడా ఇతను తీసుకొని దాన్ని మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ అయితే హడావుడి అయితే చేశాడట. నిఖిల్ ఇంకా చెప్పలేదు కాబట్టి మనకు ఆ టాపిక్ వద్దు. బట్ అటువంటి వాళ్ళు చాలామంది కూడా ఇప్పుడు బయటపడాలి. ఎందుకంటే గుంటూరులో 2023లో ఈ మస్తాన్ సాయి మీద కేసు ఫైల్ అయింది. ఏంటది? సిస్టర్ పెళ్ళికి అని చెప్పేసి లావణ్యని పిలిపించి గుంటూరు, ఈ లావణ్య ఎలా పరిచయం అంటే 2022లో పరిచయం ఎక్కడం. ఇక ఆ పరిచయం కాస్త స్నేహం కాస్త క్లోజ్గా అయ్యేంత వరకు ఒక హోటల్లో ఏకంగా నా మీద లైంగిక దాడి చేశాడని చెప్పేసి కేసు పెట్టాను. ఆ తర్వాత మరల రాష్ట్రానికి కేసు సంబంధించిన మొన్న క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు మస్తాన్ సాయి లావణ్య ఫ్రెండ్స్ అంటూ వాళ్ళే ఒకరికొకరు స్టేట్మెంట్లు ఇచ్చుకుంటారు. చాలా నడిచింది. సో కన్ఫ్యూజన్ ఉంటుంది, క్లారిటీ ఉండదు, జనాలు పిచ్చోలు చేయడం రకరకాలుగా జరిగినాయి. ఇప్పుడు ఈ వీడియోలో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, లావణ్య యొక్క పర్సనల్ వీడియోలు, ఇంకా తెలిసిందే కదా, అడల్ట్ వీడియోలు, సెక్సువల్ వీడియోలు, ఆమె ఇష్టపడి చేసిందా, బలవంత పెడితే చేసిందా, వీడు బ్లాక్మెయిల్ చేస్తే చేసిందా అనేది వాళ్ళకి తెలియాలి. ఆమె వీడియోలు వీడి దగ్గర ఉన్నాయనే విషయం తను తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్క్ని తీసుకోవాలని చెప్పేసి మస్తాన్ సాయి ఇంటికి వెళ్ళి దాన్ని తీసుకొచ్చేసాం. ఆమె తీసుకెళ్ళిందనే విషయం వాడికి తర్వాత తెలుసు. ఈలోపు ఆమె ఇంటికి వచ్చాడు. ఇక ఎవిడెన్స్ ధ్వంసం చేయాలని చెప్పేసి వాడు ఈమెను పడతాం, తిడతాం, చంపాలని ట్రై చేయడం ఇవన్నీ జరిగిన తర్వాత అప్పటికే ఆమె దగ్గర ఉన్నటువంటి హార్డ్ డిస్క్లు, డేటా, రిమైనింగ్ అన్ని కూడా జాగ్రత్తగా ఉంచి మొత్తానికి పోలీసులకు ఇచ్చేసాం. పోలీసులు చూశారు, వందల మంది ఆడవాళ్ళు, వందల వీడియోలు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మనిషి సైకోనా లేదంటే బ్లూ ఫిల్మ్ లోకానికి అధిపత ఎవడరా వీడు అనుకొని తీసుకొచ్చి లోపలేశారు. లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ఏమన్నాడు, అందులో ఉన్నది నా భార్య వీడియోలు, అందులో నా గర్ల్ ఫ్రెండ్ వీడియోలు, మేము ఇష్టపడే చేసాం, మేము ఇష్టపడే షూట్ చేసుకున్నాం అని అన్నాడు. అంటే అవతల ఉన్నటువంటి ఆడవాళ్ళని వీడు ఏ రకంగా ఫీల్ అవుతున్నాడు. లావణ్య చెప్పిన వర్షన్ ఏంటి, అమ్మాయిలకి డ్రగ్స్ ఆశ చూపి అలా కొంతమందిని వాడేశాడు, కొంతమంది అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి వాడేశాడు, ఇంకొంతమందిని ఇష్టపడే వాళ్ళు వచ్చేస్తే వీడు ఈ రకం చేసి ఆ తర్వాత వాటిని షూట్ చేసినటువంటి ఆ సెక్సువల్ వీడియోలని డార్క్ వెబ్కి అమ్ముకోవటం, మిగతా చోట్ల అమ్ముకోవటం, ఇలా చేసి వీడు దారుణ ఎన్నెన్నో చేశాడు. వాడి వల్ల బలేపినటువంటి ఆడవాళ్ళలో నేను కూడా ఒకదాన్ని, రాస్తను నాకు మధ్య గ్యాప్ అంటే కారణం వేడే అని చెప్పినటువంటి విధానం మొత్తం పరిశీలిస్తే ఈ రోజులలో ఆడవాళ్ళు ఒక మగాడిని నమ్మితే ఎంత దూరం దాకా వెళ్తున్నారంటే వాడు ఏది చెప్తే అది చేసే వరకు వెళ్తున్నారు. ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు అర్థమవుతుందా, అమ్మాయిలు మీరు ఏం చేస్తున్నారంటే మీకు అర్థమవుతుందా? అమ్మా నాన్న కనిపెంచితే మొగుడు అంతా కష్టపడి మొత్తం మీకు ఇస్తూ ఉంటే పిల్లలకి మీరేం చేస్తున్నారు, ఎటు వెళ్తున్నారు మీరు అసలు? ఈవెన్ వీడి దగ్గర ఉన్నటువంటి ఆ వీడియోలలో వీడియో కాల్స్ ఉంటాయి కదా, అందులో న్యూడ్ వీడియో కాల్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ వీడి దగ్గర కొన్ని ఆడియోస్ దొరుకుతుంది. ఏంట్రా ఆడియోలు అంటే అమ్మాయిలు లేడీస్ వీడిని బతిమలాడి ఏడుస్తూ, అది కనుక వింటే వీడిని చంపేయచ్చు అంటారు మీరే, అంత దారుణంగా బతిమలాడారు వీడిని. అంటే వాడు ఆ రకం వాళ్ళని హెరాస్ చేశాడు. బట్ ఏమంటాడు, నా భార్య నా గర్ల్ ఫ్రెండ్ వీడియోలు అవి. లావణ్య తప్పుడు కేసుల్లో చాలా వాటిలో ఉంది, వాటిలో నుంచి బయటపడటం కోసం, సాక్ష్యాన్ని తారుమారు చేయడం కోసం ఇది నన్ను లెరికిస్తాను అతను అంటున్నాడు. ఈ వీడియో కండిషన్ ఒకే ఒకటండి. నేను గతంలో పలు సందర్భాలు చెప్పాను, నేను ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు నాకు ఒక సెలబ్రిటీ సోర్స్ దొరికింది అంటే నేను అప్పుడు దాన్ని మీ ముందు ఉంచుతానండి. ఇప్పుడు కూడా ఇదేనండి. మన సమాజంలో చాలామంది బయటపడకుండా లోన మదన పడిపోతూ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కొంతమంది, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు బంగారం ఇస్తున్న వాళ్ళు కొంతమంది, పదే 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 మరలా వాడు అడిగాడు కదని చెప్పేసి శారీరకంగా లొంగిపోతున్న వాళ్ళు ఇంకొంతమంది. ఇప్పటికన్నా మారండి. ఫస్ట్ టైంలోనే బ్లాక్మెయిల్ చేశాడంటే వాడు పోలీస్ కంప్లైంట్ చేయండి. అండ్ మీ సొంత మనిషి కాకుండా బయట వాళ్ళు ఎట్టి కలవద్దు. సొంత మనిషితో సెక్స్వల్గా కలుస్తూ ఉన్నా చుట్టూతో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉండాలి. అండ్ చుట్టూతో ఎక్కడ కూడా ఎటువంటి సీక్రెట్ క్యాప్స్ లేకుండా క్రాస్ చెక్ చేసుకోండి.
తప్పు అయినా ఒప్పు అయినా సుప్రీంకోర్టు కూడా చెప్పింది కాబట్టి మేజర్లు అన్నప్పుడు ఇష్టపడితే కలవచ్చు అని చెప్పేసి. సో మీ ఇష్టం, బట్ చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. అండ్ అన్నిటి గురించి మరలా చెప్తున్నా, ఈ మస్తాన్ సాయి అనేవాడు ఇప్పటికే డ్రగ్స్ కేసులు ఇరుక్కుని బయటకు వచ్చాడు, అండ్ ఈ లావణ్య కేసులు ఇరుక్కుని బయటకు వచ్చాడు, మన వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసు అది బయటకు వచ్చాడు. ఇప్పుడు కూడా ఇక బయటకు వస్తే తూ అని వస్తారు. దేనిని ఏంటి అనేది మీకు అర్థమైంది కదా. మన న్యాయ వ్యవస్థకి ఇతని తరఫున వాదించే లాయర్లకి, పదే బెయిలిస్తున్న జడ్జిలకి పెద్ద నమస్కారం.